ఈరోజు మన సత్యవాక్య పరిశోధనలోకి అడుగుపెట్టే ముందు ఒక్కసారి మనమందరం కళ్ళు మూసుకుని ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. ఖచ్చితంగా ఒక సినిమా లాంటి దృశ్యం. అవును, క్రీస్తుపూర్వం 1706వ సంవత్సరమది. పచ్చగా కళకళలాడే కనాను దేశం ఇప్పుడు పూర్తిగా బీడుభూమిగా మారిపోయింది. ఆకాశం ఇత్తడిగా, నేల ఇనుముగా మారిపోయిన భయంకరమైన కరువుకాలమని చెప్పాలి. అంతేకదా, ఆకాశం నుంచి అస్సలు ఒక్క వర్షపు చుక్క కూడా రాలడం లేదు. నేలలన్నీ నెర్రెలు బారిపోయాయి. పచ్చిక లేక ఆకలితో పశువులు ప్రాణాలు వదులుతున్నాయి. సరిగ్గా ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో వృద్ధుడైన యాకోబు మరియు అతని 10 మంది కుమారులు ఆ దిక్కుతోచని స్థితిలో నిలబడున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. వారి కళ్లల్లో భయం, ఆకలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లోతైన విషయముంది. వారిని పీడిస్తున్నది కేవలం బయట ఉన్న కరువు మాత్రమే కాదు. అంతకంటే భయంకరమైనది మరొకటి వారి లోపల, అంటే వారి అంతరంగంలో దహించివేస్తోంది. అదే 20 ఏళ్ల క్రితం వారు చేసిన ఆ భయంకరమైన పాపం. అవును, ఆ 10 మంది సహోదరుల హృదయాల్లో ఒక పెద్ద చీకటి రహస్యం దాగి ఉంది. స్వంత తమ్ముడైన యోసేపును కేవలం 20 వెండి నాణేలకు బానిసగా అమ్మేశారు. బయట ఉన్న కరువు వారి శరీరాలనెంతగా పీడిస్తోందో, ఆనాటి అపరాధ భావం వారి మనస్సాక్షిని అంతకంటే 10 ఎక్కువగా పట్టి పీడిస్తోంది కదా. నిజమే. ఏ దేశానికైతే వారు తమ తమ్ముణ్ణి అన్యాయంగా అమ్మేశారో, ఇప్పుడు ప్రాణాలు నిలుపుకోవడానికి అదే ఐగుప్తు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము ఎవరినైతే బానిసగా అమ్మేశారో, దేవుని అద్భుతమైన ప్రణాళికలో ఆ తమ్ముడే ఇప్పుడు ఐగుప్తు మహాసామ్రాజ్యానికి అధిపతిగా, యావత్ ప్రపంచానికి ప్రాణదాతగా మారాడన్న సత్యం వారికి ఏమాత్రం తెలియదు. ఈ లేఖనాల లోతైన విశ్లేషణ సిరీస్లో ఇది 47వ భాగం. ఈరోజు మనం ఆదికాండము 42వ అధ్యాయం 1 నుండి 28 వచనాలను ధ్యానించబోతున్నాం. మన జీవితాలు అనిశ్చితిలో, ఒక శూన్యంలో ఉన్నాయని మనం అనుకున్నప్పుడు దేవుడు తెర వెనుక ఎంత మహత్తరంగా పనిచేస్తాడో ఈ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఖచ్చితంగా దేవుని అదృశ్యహస్తం చరిత్రను ఎలా నడిపిస్తుందో ఈ వాక్య భాగాలు మనకు నేర్పుతాయి. మనం మొదటి 6 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే, యాకోబు తన కుమారులను చూసి, మీరెందుకు ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారు అని గద్దించడం మనం చూస్తాం. ఆ మాటల వెనుక ఉన్న ఆవేదన, నిస్సహాయత మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. కరువు సమయంలో ఏ ప్రయత్నమూ చేయకుండా ఒక రకమైన స్తబ్దతలో అలా ఉండిపోవడాన్ని ఆయన మందలిస్తున్నాడు. బహుశా వారు ఐగుప్తు అనగానే తాము చేసిన పాపం గుర్తొచ్చి భయంతో వణికిపోయుండవచ్చు. అవును. అయితే తన చిన్న కుమారుడు యోసేపుకు స్వంత తమ్ముడైన బెన్యమీనుకు ఏమైనా హాని కలుగుతుందేమోనన్న భయంతో యాకోబు అతన్ని వారితో పంపలేదు. ఇక ఆ 10 మంది సహోదరులు ఐగుప్తుకు చేరుకుని దేశాధికారిగా ఉన్న యోసేపు ముందు తమ ముఖాలు నేలకానించి సాష్టాంగపడ్డారు. ఇది చూస్తుంటే దేవుడు యోసేపుకు బాల్యంలో ఇచ్చిన కలల అక్షరాల నెరవేర్పు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నట్లు అనిపిస్తోంది. నిజమే. ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు కన్న కలలు ఇక్కడ నెరవేరుతున్నాయి. ఇక్కడ దేవుని సార్వభౌమాధికారం, ఆయన అద్భుతమైన ప్రణాళిక ఎలా పనిచేస్తుందో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ సహోదరులు యోసేపు కలలను నాశనం చెయ్యాలని ఏ కుట్ర అయితే పన్నారో, దేవుడు అదే కుట్రను ఉపయోగించి ఆ కలలను నెరవేర్చాడు. అంటే ఇక్కడ కరువు అనేది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు అంటారా? అవును, ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు. దేవుడు ఇశ్రాయేలు భవిష్యత్తును రక్షించడానికి, పితరుల కుటుంబంలో 20 ఏళ్లుగా దాగి ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేయడానికి వేసిన దివ్యమైన పథకమిది. దేవుడు తన ప్రజలను రక్షించడానికి వారిని ఒక కష్టాల కొలిమిలో వేసి ఎలా శుద్ధి చేస్తాడో ఈ వచనాలు మనకు బోధిస్తున్నాయి. దేవుడు మన పట్ల కుదుర్చుకున్న నిబంధనలను ఎన్నడూ మర్చిపోడు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. మనకు కీడుగా అనిపించే పరిస్థితులను కూడా దేవుడు మన మేలు కోసమే వాడుకుంటాడనమాట. ఇక 7 నుండి 17 వచనాలకొస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన గందరగోళపరిచే సంఘటన జరుగుతోంది. యోసేపు తన అన్నలను వెంటనే గుర్తుపట్టాడు, కాని వారతన్ని గుర్తుపట్టలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, యోసేపు వారితో చాలా కఠినంగా ప్రవర్తించాడు. పదే పదే వారిని గూఢచారులు అని నిందించాడు కదా. సాధారణంగా దీన్ని చదివినప్పుడు 20 ఏళ్ల క్రితం వారు తనను గుంటలో పడేసి బానిసగా అమ్మేసిన దానికి యోసేపు ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని పగ తీర్చుకుంటున్నాడు అనిపించే అవకాశం ఉంది కదా. ఈ కఠినత్వం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటి?
పైకి చూస్తే అది పగ తీర్చుకుంటున్నట్లుగానే కనిపిస్తుంది, కానీ అది పగ ఏమాత్రం కాదు. ఇది దేవుడు వారిని మారుమనస్సు వైపు నడిపించడానికి యోసేపు ద్వారా చేస్తున్న ఒక ఆత్మీయ శస్త్రచికిత్స. ఆత్మీయ శస్త్రచికిత్స చాలా బలమైన మాట ఇది. అవును, ఇక్కడ మనం మూల హిబ్రూ పదాలను పరిశీలిస్తే దీని లోతు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోసేపు కఠినంగా మాట్లాడాడు అనడానికి ఇక్కడ హిబ్రూలో కాషే అనే పదం వాడబడింది. కాషే అంటే కేవలం కోపంతో రగిలిపోవడం అని అర్థమా? కాదు. ఒక తండ్రి తన బిడ్డ ప్రమాదకరమైన రోడ్డుపైకి పరుగెత్తుతున్నప్పుడు ఎంత కఠినంగా గద్దిస్తాడో అలాంటి కఠినత్వం ఇది. అనగా వారిలో 20 ఏళ్లుగా పేరుకుపోయిన గర్వాన్ని, మొండితనాన్ని బద్దలు కొట్టే కఠినత్వం, వారిని దేవుని వైపు త్రిప్పడానికి అవసరమైన ఒక పవిత్రమైన కఠినత్వం అని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. కాశీ అనే పదం యొక్క అర్థం చూస్తుంటే దేవుని మంచితనం కొన్నిసార్లు కఠినమైన పరిస్థితుల రూపంలో కూడా వస్తుందని అర్థమవుతోంది. మన దైనందిన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఇలాంటి కఠినమైన పరిస్థితులను అనుమతిస్తాడు కదా? ఖచ్చితంగా అనుమతిస్తాడు. మరి యోసేపు వారిని గూఢచారులని ఎందుకు పదే పదే నిందించాడో చూద్దాం. అందులో కూడా ఒక లోతైన అర్థం ఉంది. వారిని గూఢచారులని నిందించడానికి మూల భాషలో రాగల్ అనే పదం ఉపయోగించబడింది. రాగల్. గూఢచారులు ఏం చేస్తారు? ఒక దేశంలోని రహస్యాలను, బలహీనతలను వెతికి పట్టుకుంటారు కదా. వారు లోపల దాచుకున్న నిజస్వరూపాన్ని వెలికి తీయడం. ఇది వారిని శిక్షించడం కోసం కాదు, వారిలో నిజమైన పశ్చాత్తాపం తీసుకురావడం కోసం. అంటే అప్పటి వరకు తమ పాపాన్ని ఎవరికీ తెలియకుండా దాచేశామని భ్రమపడుతూ సుఖంగా బతుకుతున్న వారి హృదయాలను మేల్కొల్పడానికి. అవును, దేవుడు యూసేపు ద్వారా ఈ రాగల్ విధానాన్ని అనుమతించాడు. మనిషి తన పాపాన్ని తనే స్వయంగా గుర్తించేలా చేయడమే దేవుని మొదటి అడుగు. ఈ శస్త్రచికిత్స నిజంగానే వారి అంతరంగాన్ని కదిలించింది అని చెప్పాలి. ఎందుకంటే 18 నుండి 24 వచనాల్లో మనం చూస్తే 3 రోజుల పాటు వారిని కారాగారంలో ఉంచిన తర్వాత యోసేపు వారి దగ్గరకు వచ్చి, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఆ ఒక్క మాటతో వారిలో ఒక పెను తుఫాను మొదలైంది కదా. 20 ఏళ్లుగా నిద్రపోతున్న వారి మనస్సాక్షి అమాంతం మేల్కొంది. వారు తమలో తాము మాట్లాడుకుంటూ 20 ఏళ్ల క్రితం సొంత తమ్ముడికి చేసిన ద్రోహాన్ని, ఆ పాపాన్ని ఒకరి ముందొకరు ఒప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో వారి మనోవేదన, ఆ భావోద్వేగాలు ఎంత తీవ్రంగా ఉండుంటాయో కదా. అది అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. ఇక్కడ వారు వాడిన హిబ్రూ పదం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు ఆషాం అనే పదాన్ని వాడారు. ఆషాం అంటే అపరాధం లేదా గిల్ట్. అవును, నిశ్చయముగా మన సహోదరుని బట్టి మనం అపరాధులము అని వారు తమ మనస్సాక్షికి తామే సమాధానం చెప్పుకున్నారు. ఒక పాపాన్ని దాచిపెట్టినప్పుడు ఆ ఆషాం అనే భారం మనిషిని లోపలి నుండి ఎంతగా తినేస్తోందో ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఆనాడు యోసేపు గుంటలో పడి ఏడ్చినప్పుడు వాడు అనుభవించిన ప్రాణవేదనను వర్ణించటానికి కూడా వారు మరో పదం వాడారు కదా. అవును, వారు సారా అనే పదాన్ని వాడారు. సారా అంటే శ్రమ, ఊపిరి ఆడనంత ఇరుకు పరిస్థితి, భయంకరమైన ఆందోళన. అప్పుడు తాము యోసేపుకు ఎలాంటి శ్రమను, ఎలాంటి సారాను ఇచ్చారో ఇప్పుడు దేవుడు తమకు అలాంటి శ్రమనే అనుభవించేలా చేస్తున్నాడని వారి మనస్సాక్షి వారిని గద్దించింది. ఇది శిక్ష కాదు, వారి పాపాన్ని వారికి చూపిస్తున్న దేవుని వెలుగు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వారు తమ మాతృభాషలో మాట్లాడుకుంటున్న ఆ మాటలు యోసేపుకు అర్థమవుతున్నాయి కదా. అది విన్నప్పుడు యోసేపు పక్కకు వెళ్లి కన్నీరు విడిచాడు. ఇది నిజంగా హృదయాన్ని ద్రవింపజేసే దృశ్యం. యోసేపు కన్నీళ్లు దేవుని హృదయానికి ప్రతిబింబం లాంటివి. ఒకవైపు వారు తమ పాపాన్ని ఒప్పుకుంటున్నందుకు ఆనందం, మరోవైపు వారు పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక వస్తున్న కన్నీరు. అది పాపుల పట్ల దేవునికి ఎంత అపారమైన ప్రేమ, కనికరముందో యోసేపు కన్నీళ్లు మనకు తెలియజేస్తున్నాయి. దేవుడు మన పాపాలను బట్టి మనల్ని శిక్షించేటప్పుడు ఆయన ఆనందించడు, ఆయన హృదయం కూడా మన కోసం రోదిస్తోంది. మనిషి మారుమనస్సు పొందుతున్నప్పుడు దేవుని హృదయం ఎలా స్పందిస్తోందో మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఆ తర్వాత యోసేపు వారిలో నుండి షిమ్యోనును బంధించాడు. దీనిని మనం ఆత్మీయంగా ఎలా అన్వయించుకోవాలి? మనలోని పాత స్వభావం లేదా పాపపు స్వభావం బంధించబడటానికి, శిక్షించబడటానికి ఇది ఒక సూచనగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని కఠినత్వం వెనుక ఇంతటి ప్రేమ, కన్నీరు దాగి ఉందన్నమాట. ఇక ఆ తర్వాత వచనాల్లో అంటే 25 నుండి 28 వచనాల్లో మనం గమనిస్తే యోసేపు తన సేవకులకు ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చాడు. వారి సంచులలో ధాన్యాన్ని నింపి వారు ఆ ధాన్యం కోసం తెచ్చిన వెండిని
తిరిగి వారి సంచులలోనే ఉచితంగా ఉంచేమని చెప్పాడు. వారు అడిగిన దానికి, ఆశించిన దానికి మించి ఉచితంగా ఇచ్చాడు. ఇక్కడే మనం లేఖనాల్లోని మరో 2 ముఖ్యమైన హిబ్రూ పదాలను ధ్యానించారు కదా. వారు తీసుకెళ్తున్న ధాన్యం కోసం ఇక్కడ షేబెర్ అనే పదం వాడబడింది. అవును, షేబెర్. దీని అర్థం విరిగినది లేదా విరువబడిన ఆహార రేషన్. ఆత్మీయ కోణంలో చూస్తే మనకు ప్రాణాధారమైన క్రీస్తు యొక్క విరిగిన శరీరానికి ఇది ప్రతీకగా కనిపిస్తుంది. అలాగే మరొక పదం బార్ కూడా వాడబడింది. బార్ అంటే పొట్టులేని, ఎలాంటి మలినం లేని స్వచ్ఛమైన ధాన్యం. ఇది దేవుని వాక్యపు స్వచ్ఛతను, దేవుడు మనకు అనుగ్రహించే స్వచ్ఛమైన కృపను తెలియజేస్తుంది. ఈ జీవాహారాన్ని యోసేపు వారికి ఉచితంగా ఇచ్చాడు. అయితే దారిలో సత్రం దగ్గర ఆ సంచులలోని వెండిని చూసినప్పుడు ఆ 10 మంది అన్నల గుండెలు ఆగిపోయినంత పనైంది. వారు వణికిపోతూ దేవుడు మనకిలాగూ ఎందుకు చేసెను అని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ పాయింట్ దగ్గర మనం కొంచెం ఆగి ఆలోచించాలి. సాధారణంగా ఎవరైనా ఉచితంగా ఏదైనా ఇస్తే, లేదా మన డబ్బు మనకు తిరిగి దొరికితే మనమెంతో సంతోషిస్తాం, దేవునికి కృతజ్ఞతలు చెబుతాం. కాని వారు ఎందుకలా వణికిపోయారు? దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆ మేలును చూసి దేవుడు తమకు కీడు చేస్తున్నాడని వారు ఎందుకు అపార్థం చేసుకున్నారు? ఇది మానవ మనస్సాక్షికి సంబంధించిన చాలా లోతైన మనస్తత్వం. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంతరంగం అపరాధ భావంతో, గిల్టీ మనస్సాక్షితో నిండి ఉంటుందో, అప్పుడు దేవుని ఉచిత కృపను చూసినా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను చూసినా ఆ వ్యక్తి భయపడతాడు. దేవుడు తమను శిక్షించడానికి, నాశనం చేయడానికి వేసిన ఒక ఉచ్చుగా దాన్ని అపార్థం చేసుకుంటాడు. అంటే పాపభరిత మనస్సాక్షి దేవుని ప్రేమను స్వీకరించనివ్వదన్నమాట. ఖచ్చితంగా. దేవుడు తన అపారమైన మంచితనంతో వెండిని వెనక్కిస్తే, వారి పాపభరిత మనస్సాక్షి దానిని ఒక తీర్పుగా, తమను దొంగలుగా నిరూపించడానికి పన్నిన పన్నాగంగా భావించింది. దేవుని అనంతమైన ప్రేమను, ఆయన ఉచిత కృపను స్వీకరించలేని గుడ్డి స్థితిలో పాపం మనిషిని ఉంచుతుందని దీని ద్వారా మనం చాలా స్పష్టంగా గ్రహించవచ్చు. పాపం మనల్ని దేవుని ప్రేమకి ఎంత దూరం చేస్తుందో ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ కథను ఎంత లోతుగా గమనిస్తుంటే పాత నిబంధనలోని ఈ దృశ్యాలు క్రొత్త నిబంధనలోని క్రీస్తు క్షమాపణను, ఆయన శిలువ యాగాన్ని మన కళ్ల ముందు ఉంచుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇదంతా కేవలం పాత నిబంధనలోని ఒక చారిత్రక కథలా పరిమితం కావడం లేదు. అవును, ఈ చారిత్రక సంఘటనల వెనుక గొప్ప విమోచన ప్రణాళిక దాగి ఉంది. యోసేపు జీవితానికి, యేసుక్రీస్తు విమోచన కార్యానికి మధ్య ఉన్న అద్భుతమైన వారధిని మనం వేదాంత కోణంలో తప్పకుండా పట్టుకోవాలి. యోసేపు యేసుక్రీస్తుకు అత్యుత్తమ పాత నిబంధన సాదృశ్యంగా మనకు కనిపిస్తాడు కదా. అవును, వారిద్దరి జీవితాజో ఉన్న సమాంతరాలను మనం ధ్యానిస్తే దేవుని అద్భుత ప్రణాళిక పట్ల ఆశ్చర్యంతో నిండిపోతాం. యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు అత్యంత ప్రియమైన కుమారుడు. అలాగే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి అద్వితీయ ప్రియ కుమారుడు. యోసేపు తన సొంత సహోదరులచే తృణీకరించబడ్డాడు. యేసుక్రీస్తు కూడా తన సొంత ప్రజలైన యూదులచే తృణీకరించబడ్డాడు. యోసేపు 20 వెండి నాణేలకు అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు 30 వెండి నాణేలకు అప్పగించబడ్డాడు. ఇద్దరూ నేరస్తుల మధ్య శ్రమలనుభవించారు కదా. ఖచ్చితంగా. శ్రమల తరువాత యోసేపు ఎలాగైతే ఐగుప్తుకు ప్రభువుగా, యావత్ ప్రపంచానికి రక్షకుడుగా హెచ్చించబడ్డాడో, అలాగే యేసుక్రీస్తు మరణాన్ని జయించి సకల లోకాలకు ప్రభువుగా, రక్షకుడుగా హెచ్చించబడ్డాడు. తనను హింసించిన, అమ్మివేసిన అన్నలకు యోసేపు ఎలాగైతే ఉచితంగా ఆహారాన్ని, ప్రాణాధారాన్ని దయచేశాడో, తనను సిలువ వేసిన మానవాళికి క్రీస్తు ఉచితంగా నిత్యజీవాన్ని, పాపక్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. ఇదొక అద్భుతమైన దైవిక రూపకం. ఈ పోలికలు వింటుంటే దేవుని వాక్యం పట్ల ఒక విధమైన పూజ్యభావం, ఎనలేని భక్తి కలుగుతున్నాయి. మానవులు చేసిన కీడును దేవుడు విమోచనగా ఎలా మారుస్తాడో యోసేపు జీవితం ఎప్పటికీ ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సరే, ప్రతిరోజు మన ఈ లేఖనాలను ఇంత లోతుగా విశ్లేషించుకుంటున్నాం కదా. ఈ లోతైన వేదాంతం కేవలం మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మెదడుకు మేత వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదు కదా. అస్సలు కాకూడదు. ఈ దినవారీ లేఖన అధ్యయనం అనేది కేవలం కొత్త విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే కాదు. ఇది దేవునితో సజీవమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి మనకి ఇవ్వబడిన ఒక దివ్యమైన అవకాశం. దేవుని మారని స్వభావాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం అర్థం చేసుకున్న కొద్దీ ఆయనపై మనకున్న నమ్మకం బలపడుతుంది. మనుషులు మారకముందే, వారు పాపంలో ఉండగానే
దేవుడు వారిని ఎలా ప్రేమించాడో మనమిక్కడ చూశాం గదా. అవును, ఈ సత్యం మన ఆలోచనా విధానంలో, మన దృక్కోణంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. దేవుని నిబంధన ఎంత నమ్మకమైనదో గ్రహించినప్పుడు మన ప్రార్థనా జీవితం సమూలంగా మారుతుంది. అంటే కేవలం భౌతిక అవసరాల కోసం అడిగే ప్రార్థన స్థాయి నుండి దేవుని స్వభావాన్ని ఆస్వాదిస్తూ, ఆయన చిత్తానికి లోబడుతూ, ఆయనతో సహవాసం చేసే స్థాయికి మన ప్రార్థన ఎదుగుతుంది అంటారా? సరిగ్గా చెప్పారు. మన జీవితాలు అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు తెరవెనుక మన మేలు కోసమే పనిచేస్తున్నాడన్న ధైర్యం మనకు కలుగుతుంది. ఇది మన ఆత్మీయ, భౌతిక జీవితాలకు నిజమైన ఎదుగుదలను తీసుకువస్తుంది. ఆ మాటలు చాలా ఆదరణను, ధైర్యాన్ని ఇస్తున్నాయి. మనం ఈరోజు లేఖన భాగం ముగింపు దశకొచ్చేశాం. ఈ అధ్యాయం గుండా ప్రయాణిస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక ఎప్పుడూ మన అంచనాలకు మించినది అని చాలా స్పష్టంగా అర్థమైంది. మన జీవితంలో ఎదురయ్యే నిరీక్షణ కాలాలు, ఆ ఒంటరితనం, శ్రమలు ఎప్పుడు దేవుని శిక్షలు కావు. యోసేపు కారాగారంలో గడిపిన సమయం వృధా కాలేదు. అది అతన్ని రక్షకుడుగా తీర్చిదిద్దిన తయారీ సమయం. వారి పాపాన్ని కడిగివేసి వారిని రక్షణ వైపు నడిపించిన దేవుని అద్భుతమైన సాధనం. మనం ఆయన చేతిలో ఉన్నామన్న సత్యం మనకు ఎల్లప్పుడూ నెమ్మదినిస్తోంది. ఇది వింటున్నప్పుడు ఒక కొత్త ఆలోచన మదిలో మెదులుతోంది. అదేమిటో పంచుకోండి. ఈరోజు దేవుడు మన పాపాన్ని క్షమించడానికి, తన ఉచిత కృపను మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని యోసేపు అన్నల్లాగా ఆ క్షమాపణను తీసుకోవడానికి మనం భయపడుతున్నామా? మన గతకాలపు పాపాలు, ఆ గిల్టు మనల్ని దేవుని ప్రేమను అపార్థం చేసుకునేలా చేస్తున్నాయా అని అనిపిస్తోంది. చాలా లోతైన ఆలోచన. దేవుని ఉచిత కృపను చూసి ఆనందించడానికి మనల్ని అడ్డుకుంటున్న ఆ భయమేమిటో ఈరోజు మనమందరం ఆలోచించాలి. క్రీస్తు అనే నిజమైన శ్రేష్టమైన యోసేపు పరలోక సింహాసనంపై నిలబడి తన చేతులు చాచి మనలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కృపను ధైర్యంగా స్వీకరిద్దాం. వాక్య పఠనమనేది దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రతిరోజూ పచ్చగా ఉంచే జీవాహారం. అవును. ఇప్పుడు ముగించే ముందు మనమందరం ఒక చిన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుందాం. ఈరోజు మనం ధ్యానించిన ఈ వాక్యం ఆధారంగా ఒక 3 ప్రశ్నల గురించి మనమందరం ఆలోచించి సమాధానాలను కామెంట్స్ రూపంలో పంచుకుందాం. మొదటిది, ఈరోజు మనం నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? రెండవది, ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడు? మరియు మూడవది, ఈ వాక్యం విన్న తర్వాత మన దైనందిన జీవితంలో మనం తీసుకోబోయే ఒక ఆచరణాత్మక అడుగు ఏమిటి? మన ఆలోచనలను తప్పకుండా కామెంట్స్లో పంచుకుందాం. అలాగే ఇతరుల విశ్వాసాన్ని బలపర్చడానికి ఈ సత్యవాక్య పరిశోధనను మన ఆత్మీయ సహోదరీ సహోదరులతో పంచుకుందాం. మన తదుపరి భాగాన్ని కూడా తప్పక విందాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.